హాయ్ హలో సౌజన్య సలీన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను పెప్పర్ చికెన్ తయారు చేస్తున్నాను అనమాట. పెప్పర్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నానండి. అదేవిధంగా నేను అల్లం పేస్ట్, పసుపు, పెప్పర్ని కొన్ని ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని పెప్పర్ని తీసేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను. సాల్ట్, ఆనియన్స్ కూడా కొన్ని తీసుకున్నానండి. మీ ఇష్టం అండి, ఎన్ని ఆనియన్స్ కావాలంటే అన్ని వేసుకోండి. నేనైతే కొన్ని ఆనియన్స్ కట్ చేసి ఇలాగ పెట్టుకున్నాను అనమాట. ఒక 5-6 ఆనియన్స్ కట్ చేశాను, చిన్న సైజువే కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నానండి, అందులో నూనె వేసుకున్నాను. నూనె వేడెక్కింది, ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కట్ చేసిన వాటిల్లో సగం ఆనియన్స్ ఇప్పుడు వేసుకోవాలి. మిగిలిన సగము ఆనియన్స్ని పైన లాస్ట్ మనం అయ్యే మూమెంట్లో వేసుకోవచ్చండి. ఇప్పుడు బాగా ఆనియన్స్ ఎర్రగా వేగిపోవాలన్నమాట. ఎర్రగా వేగిపోయి మెత్తబడిపోవాలి ఆనియన్స్ అంతా. అప్పుడు మనము కొంచెం అంత దానికి వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి, బాగా త్వరగా వేగిపోతాయి. అదేవిధంగా ఇప్పుడు మనం కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము. మన ఆనియన్స్ చూడండి బాగా ఎర్రగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము. అల్లం పేస్ట్ని కూడా వేసి బాగా వేయించేసుకోవాలి. అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెమే వేసుకుంటాము. ఎందుకంటే ఆల్రెడీ పెప్పర్లో ఘాట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసం అనేసి అన్నీ మనము గిసాలాలు ఏమీ వాడమన్నమాట. ఓన్లీ పెప్పర్తోనే. ఈ సీజన్లో పెప్పర్తోనే తయారు చేసుకొని తినాలి. ఇప్పుడు ఎక్కువగా వైరల్ ఫీవర్స్, జ్వరాలు, జలుబులు అవుతూ ఉంటున్నాయి కదా కంటిన్యూస్లీ. కాబట్టి ఈ సీజన్లో ఎక్కువగా పెప్పర్ వాడాలన్నమాట. ఇప్పుడు చికెన్ అంతటిని యాడ్ చేసుకుందామండి. చికెన్ అంతటిని యాడ్ చేసేసుకొని చికెన్ని కూడా శుభ్రంగా బాగా మగ్గనిద్దాము. మంచిగా నీట్గా కడిగేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ చికెన్ని. ఇప్పుడు చికెన్ కూడా బాగా వేగనిచ్చేసి బాగా కలిపేసి వేగనిద్దామండి బాగా చికెన్ని. ఇప్పుడు కొంచెం సేపు అయ్యే వరకు వేగనివ్వాలన్నమాట. ఈ చికెన్ అంతా బాగా దానిలో ఉన్న వాటర్ అంతా ఇదైపోయి ముక్క మెత్తబడిపోవాలి. అప్పుడు మనకి చికెన్ బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాము. అదేవిధంగా సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ ముందుగా వేసుకుని ఉంటే పర్వాలేదు ఆనియన్స్లో. ఒకవేళ వేసుకోకపోతే ఇప్పుడు వేసేసుకోండి. నేను వేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం అంత పసుపు కూడా వేసుకుందామండి. పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. హాఫ్ స్పూన్ పసుపు వేసేసి బాగా కలుపుకుందామండి. అది కూడా బాగా కలిపాక మనం పెప్పర్ని ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి అంతటిని వేసేయాలన్నమాట. వేసేసి బాగా దాన్ని కూడా బాగా ప్రాపర్గా కలిపేసి మగ్గనివ్వాలి. బాగా మగ్గాక అప్పుడు బాగా మనకి ఆ పెప్పర్ అంతా పట్టుకొని టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే లెఫ్ట్ ఓవర్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కూడా వేసేసుకోండి. లేదు వద్దు అవసరం లేదు అనుకుంటే వదిలేసేయండి. మీకు అలాగే కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే లెఫ్ట్ ఓవర్ మిగిలిన ఆనియన్స్ అన్నీ వేసేసుకుంటే మన పెప్పర్ చికెన్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా తయారు చేసుకునే పెప్పర్ చికెన్ అండి. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియో